ఇది ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు తింటామో చూద్దాం మరి. ఆ గుంతలు ఇప్పుడు నా చేతితో చెట్టు పెడుతున్నా చూడండి, దెబ్బకు ఎండి పీకుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో నేను వచ్చేసి బేస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీరు చూసిరు కదా. సో దాని మీద వాన కొడితే ఖరాబ్ కాకుండా అని చెప్పేసి మొత్తం కవర్లు అయితే కప్పిపోయినాం అనమాట. సో ఈ కవర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. వర్షం ఏం రాలేదు, నైట్ మేబీ ఆరిపోవచ్చు. ఏం చేద్దామంటే ఈ కవర్లని ఈరోజు తీసేస్తాం. తర్వాత వాన కొట్టినా సరే మనకు వాటర్ తప్పుతుంది అనమాట. పొద్దుగా వచ్చి చూసే వరకు మీరు చూడొచ్చు. మనడు మంచిగా మనడు దాని మీద, దీని మీద ఒకటి వండుతాడు, కింద ఒకటి వండుకుందాం. సో ఇప్పుడైతే ఒక చిన్న చెట్టు పెట్టే కార్యక్రమం అయితే పెట్టుకున్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ మైసమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడనే మనకు ఒక ములక్కాయ చెట్టు అయితే కనబడ్డది అనమాట. ఇది దాంట్లో అదే మొలిచింది. ఇక్కడ ఉన్నా కానీ ఇది పెరగదు. ఎట్లా ఏం చేద్దామంటే దీన్ని తీసుకొని పోయి మన ఏరియాలో పెడదాం, మంచిగా వాటర్ పోయి దాన్ని రాద్దాం. ఎందుకంటే ఇది పొలం కోసం మొత్తం చేసిర్రు. ఇది ఒకవేళ పోతే పొలంలో పోతుంది, అందుకే లావట్టేస్తున్నాం దీన్ని. అయితే ఎందుకు వచ్చింది తెలుసా అన్న, ఐడికి ఇక్కడ పెద్ద చెట్టు ఉన్నట్టుంది. ఆ చెట్టుకి మొద్దు ఉంది, ఆ మొద్దుకు పెరిగినాయి అవి కాయలు ఉంటాయి. ఏ మంచిగా దిగేరా కిందికి, ఏం కదా పొడుగు లేరా అట్లా అడ్డం మీకు రాదు. దేశం ఉత్తానే ఉంది ఇప్పుడు. కడక్ సూపర్. ఇది ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు తింటామో చూద్దాం మరి. అడిగి పెడదామా? వాటర్ ఉంటాయి కానీ ఎందుకురా ఎడ పెడదాం? కళ్యాణ్ చెట్టు అవతల పెడదాం. చెట్ల పోండే ప్రయోగాలు చేస్తాం. ఒక్క కట్టె పోయి ఒకటి తాలిందంటే ఆయన కాడే చేస్తావురా? కళ్యాణ్ చెట్టు పక్కన వాటర్ ఉండాలి కానీ ఆ చెట్టు మంచిగా వాటర్ ఉండాలి, ఎప్పుడు వాటర్ ఉండాలి. ఇప్పుడే అనుకున్నాం కదా, అరటి చెట్టు కళ్యాణ్ చెట్టు అవతల అది పెడదాం. సో మొత్తానికి అయితే చెట్టు ఇక్కడ పెట్టేసినాం. అంతేకాకుండా చెట్టు కావాల్సిన వాటర్ కూడా మొత్తం సెట్ అయితే చేసేసినాం అనమాట. అక్కడ మన అరటి చెట్టు ఉంటుంది, దాని పక్క వంటి కళ్యామాకు చెట్టు ఉంటుంది. ఇక్కడ మనం ములక్కాయ చెట్టు అయితే ఉంటుంది. అక్కడ మనకు బోర్ నుంచి వేస్ట్ అయ్యే వాటర్ అక్కడ నుంచి కాలపండి ఇక్కడికి అయితే వస్తాయి అన్నమాట. ఈ కాలువ కొద్దిగా హైట్ అయినట్టుంది, నీళ్ళు వస్తలు. వస్తుందా మరి? అరే గిన్నె పక్కన ఇంకోటి తీసి పెడదంతే ఉంటే అది రెండు ఉంటాయి. ఈ ఆప్ చెట్టు ఇదివరకు ఎప్పుడో తీసుకొచ్చినాం, పెద్ద చెట్టు. అది తెచ్చినప్పుడే అన్నారు అందరు పెద్ద చెట్టు ఎనుకో అని అందరూ అన్నాడు, కానీ అది ఎనుకోలేదు. సో దాని ప్లేస్ని అయితే రీప్లేస్ చేసేస్తున్నాం. ఇప్పుడు బాదం చెట్టు అయితే పెడుతున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 4-5 బాదం చెట్లు ఉన్నాయి, అన్నిటి పెట్టేస్తున్నాం. ఏదిరా ఇగురు లేవు గారా, కింద పచ్చిగుందిరా. పీకిండి ఆల్రెడీ, ఇగురు రాలే మరి ఇంకా. ఎప్పుడైనా పచ్చగానే ఉంటుంది. ఎండిపోయిందంటే మరి ఏనుకుంటుందా? ఇప్పుడు ఏనుకుంటుందా? ఏందా ఫస్ట్ మొదలు కాదు ఎండిపోతే గిట్న అవుతుంది. మొదలు ఎప్పుడైనా పచ్చగానే ఉంటుంది. మరి మొదలు కేరకు వచ్చాకనే ఏనుకుంటుందా? ఇప్పుడు మనం పొక్క తీసుకున్నాం ఇంత ముందు గుంత. ఆ గుంతలు ఇప్పుడు నా చేతితో చెట్టు పెడుతున్నా చూడండి, దెబ్బకు ఎండి పీకుతుంది. చెట్టు పెట్టినా అందుకే ఎండి పీకినాయి. వరకు ఎండిపోతుంది. ఇప్పుడే మనం ములక్కాయ చెట్టును అయితే అక్కడ పెట్టేసినాం. అక్కడ నుంచి ఫ్రీ అయిపోయినాం. తర్వాత మనం ఒక బాదం చెట్టును కూడా పెట్టేసినాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకి బేస్మెంట్ లోపల ఉన్న మట్టిని లెవెల్ అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే 3 రోజులు వర్షం వచ్చేది ఉందని చెప్పేసి మాకు ఒక సూచన అందింది. ఒకవేళ నిజంగానే 3 రోజులు వర్షం కొట్టినట్టయితే అది అనుగుతుంది, మంచిగా బరాబర్ అయిపోతుంది అనమాట. లేకపోతే మేమే నీళ్ళు పట్టి అనేది దాన్ని అనగొడతాం. దీని తర్వాత మనకు బయట కనబడే కుప్ప అనేది దీనిలో ఓపిస్తాం. అప్పుడు మనకి సెట్ అయితే అయిపోతుంది. సో ఇది ఉన్నట్టయితే ఇక్కడనే గట్టిగా అవుతుంది, మళ్ళీ సైడ్లో మొత్తం మెత్తనే ఉంటుంది. సో మళ్ళీ మనం నీళ్ళు పట్టకుండా వాన నీళ్ళతో అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి సో ఇప్పుడైతే మట్టి అయితే నేర్పిస్తున్నాం. ఈరోజు వచ్చేసి డే 11 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఏం గేమ్ వస్తుంది, ఏ ఛాలెంజ్ వస్తుందని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాం అనమాట. పొద్దు నుంచి ఒక వర్క్ మీద పడి ఇప్పుడు ఈ టైంకి అయితే ఛాలెంజ్ ఓపెన్ చేస్తున్నాం. మరి ఏమొస్తుంది చూద్దాం.
ఎందుకు వచ్చింది గట్ల లేదు ఇప్పుడు ఆడి ఇప్పుడు నువ్వు చెప్తా ఉంటావా? ఒకటో గేమ్ కొన్నాడు, 11 గేమ్ కొంటుండు, 21 గేమ్ వస్తాడు. అంటే ఓవరాల్ గా ఒక 10 గేమ్లు ఆడతాడు అంతే అంతే. నువ్వు తీస్తావా 10 గేమ్లు దాకా వచ్చి తీస్తావు తీయడు. ఎందుకు తీయడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఎట్లా 10 రోజులకు మేము గట్లా అయినాం అనుకో నీ షేర్ మాకు తగ్గుతుంది. అన్న చేతుని తిట్టుండు అబ్బా తినే అన్న తినేదిరా. బర్గర్ బిర్గర్ బెలూన్ బైండ్ బల్బు అంటే ఏంటిదా? కరెంట్ బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్, బ్లైండ్ వాక్. అంటే నడవాలి ఇది కన్నతరగతి. బ్లైండ్ వాక్ ఏంటి తెలుసా? ఇక్కడ కళ్ళ గంతలు కట్టుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ పెడతారు, దానికి ఎవడైతే నియరెస్ట్ గా పోతారో వాడు సేఫ్. సేఫా? ఇప్పుడు నాకు చెప్పుంది అనుకో, నాకు చెప్పు స్టేట్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ నుంచి పోతా కూడా కానీ అటు ఇటు అయితే కావచ్చు. స్టేటే పోతున్నా పోతున్నాం చూసుకుంటా మొత్తం మంచిగానే పోతున్నాం. ఇట్లా వచ్చినామంటే ఎగ్జాక్ట్లీ విన్. 2 లైన్లు గీద్దాం, ఆ లైన్లోకి వెళ్ళి పోతాంటారు. లైన్లు కాదు, ఒకవేళ వాడికి ఇక్కడికి వచ్చిన అనుకో, ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ కొలుద్దాం అంతే. బ్లైండ్ వాక్ అర్థమైందిగా? ఓకే ఈజీ. కాకపోతే నేను ఇంత దగ్గర పెట్టాం, దూరం పెడదాం, అట్లయితే వాడు వేరేది పోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ రోజు ఈ ఛాలెంజ్ లో మేము చేయబోతున్నాం బ్లైండ్ వాక్ ఛాలెంజ్. చూద్దాం మరి ఎవరు నియరెస్ట్ వస్తారు, ఎవరు లాంగ్ వస్తారు అని చెప్పేసి. టైసన్ గా ఓం నీ చక్క ఉషేకాడ తీసుకో వెనుకకు, ఇక్కడ సెంటర్లో ఏదైనా పాయింట్ పెడదాం, ఇక్కడ నుంచి అక్కడ దాకా కళ్ళ గంతలు కట్టుకొని పోవాలి. కూర కళ్ళ గంతలు కట్టి నీకేమో తీసుకురా. సో మొత్తానికి అయితే ఛాలెంజ్ అయితే డిసైడ్ అయిపోయింది. మీకు చెప్పినా కదా, ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ ఒక అబ్స్టాకల్ పెడతాం, అక్కడ దాకా పోవాలని చెప్పేసి. మీరు అక్కడ చూడొచ్చు, ఒక టార్గెట్ వచ్చేసి జెండా అయితే ఉందన్నమాట. ఇక్కడ కళ్ళ గంతలు కట్టుకొని నడుచుకుంటూ కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పోతే మేబీ అటు సైడ్ కనిదికోవచ్చు, లేకపోతే ఇటు సైడ్ బల్ల సైడ్ పోవచ్చు, ఎటన్నా పోవచ్చు. పోయేటోళ్ళకి అర్థం కాదు. ఇక కండిషన్ ఏంటిదంటే జెండాకు ఎవరైతే నియరెస్ట్గా పోతారో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటారో ఇద్దరు వచ్చేసి లూజర్స్ అయితే ఉంటారు. లాస్ట్ ఇద్దరు ఎవరు లూజర్స్ వస్తారైతే ఆ ఇద్దరు ఏం చేస్తారంటే మిగతా టీం మెంబర్స్ అంతా ఆ వ్యాన్లో కూర్చుంటారు, ఆ ఇద్దరు వ్యాన్ను అక్కడ నుంచి ఇక్కడ దాకా నూక్క రావాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. సో చూద్దాం ఎవరు వస్తారా ఇద్దరు అని చెప్పేసి. రెడీయా? ఫస్ట్ సెకండ్ లాస్ట్ డిసైడ్ చేసేద్దాం. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నాం కదా. ఓకే, ఎవడరా ఎవడరా టైసన్, ఎవడరా శేఖర్, ఎవడరా జింగా, ఎవడరా నేను, ఎవడరా ఫస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఫస్ట్ చెప్పన్నా, నేను చెప్పనా? ఫస్ట్ చెప్పనా? ఫస్ట్ చిన్న నావిను, తర్వాత పెద్ద నావిను, తర్వాత లాస్ట్ నువ్వే తాడు. ఫోర్త్ అయిపోయింది. 4th 5th 6th దారా టైసన్ తీసుకోవాలా? ఉన్నది చలో రిసల్ట్ గా స్టేట్ వెళ్ళిపోరా. రెడీ స్టార్ట్. ఇడవా లైన్ ఓకే, లైన్ మీద వెళ్ళాలి. రెడీ. దీనికి ఒక చిన్న కండిషన్ పెడదాం. ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తుండు కాబట్టి 1 minute టైమర్ అయితే పెడదాం. అట్లయితేనే ఫాస్ట్ పోతారు, అట్లా ఫాస్ట్ పోయి ఆగమం అవుతారు. ఇక 1 minute లోపల అక్కడ ఏరలేదు అనుకో లూజ్ అయినట్టే. 2 minutes పెట్టానా మరి? 1 minute గింత దూరం. రెడీ? ఊరుకోవచ్చా? ఊరుకు నువ్వు ఏమైనా వేసుకో. 1 minute లోపల అడిగిపోవాలి. ఏయో స్టార్ట్. 1 minute దాటిందంటే లూజర్ ఇక అయిపోయినట్టే. మీరు ఏమనుకురు కానీ ఇడిదిక్కుదా అర్థం కాదు. 20 seconds completed. 20 seconds completed. అన్నా ఇదాక వచ్చినట్టు ఎట్లా తెలియాలి? తెలుసా? దాటితే మనం చెప్తాం దాటిండని చెప్పేసి. 40 seconds completed. 40 seconds completed. స్టాప్. ఇక్కడ లైన్ పెట్టరా, దాటేసిండు. అరే టైమర్ పట్టుకోరా. 1 minute లోపలనే వచ్చిండు. వీడి డిస్టెన్స్ చూద్దాం. ఇక అది పట్టరా. ఎన్ని ఫీట్లు? 5 ఫీట్లు. 5 feet. అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు 5 feet కంటే తక్కువ వస్తే వాళ్ళు ఫస్ట్ లో ఉన్నట్టు. అదిదా కండిషన్, అదిదా సర్ప్రైజ్. చారి గారు ఇదేదో ఛాలెంజ్ బాగుందే. రెడీ? అన్నా నీకు 40 seconds టైం ఉంది. దాంతో పాటుగా 5 feet కంటే ముందు ఉంటే గిట్ల అనుకుంటా పోతే స్టేట్ పోతాం రా. నువ్వు పారుకుంటా పోతావా బొరుకుంటా పోతావు నీ కరెక్ట్ లైన్ మీద ఉన్నావు.
అన్న కనబడతలే కానీ ఎటు పోతున్నా భయం అవుతుంది. సెకండ్ ప్లేస్ లో అన్న పార్టిసిపేట్ అవుతుండు. గో అమ్ము కాక బాబన్న అమ్ము మామ బోరేనా అమ్ము కాక బాబన్న కోయరే నాడు ఒరే జెండా గుర్తుకుడు ఆయతా జెండాకి జానీ yes papa బీటింగ్ షుగర్ నో పాపా టెల్లింగ్ లైఫ్ స్టాప్ ఓపెన్ యువర్ ఐస్ ఒరే గింత దూరం వచ్చినారా పట్టు పట్టు ఇయ్యాల 6 ఫీట్లు 5 ఇంచులు 2 మీటర్లు వెనక 6 ఫీట్ల 5 ఇంచులు 6 ఫీట్ల 5 ఇంచులు చక్కనే తీయరా. ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ లా ఫస్ట్ వచ్చి శేఖర్ ఉన్నాడు, సెకండ్ లా ఎవడన్నా ఒకడికి తోవలా పోతాడు సుద్దా ఎవడవుతాడు థర్డ్ వాళ్ళు రే అమ్ము కాక బాబన్న అమ్ము మామ బోరేనా చక్క వర్షాలో పోతాడు పొలంలో పోతాడు. గట్లే అనిపిస్తుంది. అయ్యో ఒకసారి 2 అడుగులు వేసిన తర్వాత కథం. కమాన్ 3 మెల్లవో ఏం కాదు 1 మినిట్ ఉంది. భాష తెలుగే కదా నీ పితృభాష తెలుగు కదా. అన్నా ఇప్పటికి నియరెస్ట్ ఆడు. నాకేమో చెప్పు గీసి గిడికి పెట్టిర్రు వాడికి ఓకే ఓకే ఫీట్ 6 ఫీట్ ఉన్నారు అంటే 1.5 1 ఫీట్ తర్వాత ఎవడరా నేనే ఫోర్త్ నేను గెలిచినాము యుద్ధము ఇప్పటికైతే పాయింట్ వీనికే జింగిడానికి మళ్ళా ఛే. అంతే ఎడుతున్నా ఎటు పోరాదు ఇక ఆంజరా పోయమ్మని ఇటు అనుకొని వచ్చిన వరదాకా. 3 గో కమాన్ చిలుక చిలక తోటలో చాటడు బియ్యం లగెత్తుకొచ్చే లజ్జుంట 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 నెంబర్ 1 పాయింట్ 22 seconds మళ్ళా కడదాం ఒకసారి. గెలిచిన నేను. గత చక్క కొడతాడు ఆ? ఏంది? తేడా నా కొడుతుంది. స్ట్రాటజీ నార్కో టెస్ట్ చేయాలి నీకు. ఏమన్నా వేసుకోరి. నీకు నేనే కదా ఒక్కడు కూడా కనవాలే కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు ఎవరు? గెలువ శాతం నా మీద గింత అదా గెలిచిన అని ఓ, నువ్వు చూసుకుంటే వాడు చూసుకుంటూ పోతున్నావు. చూసుకుంటా పో. చలో టైం రాంజరా. start 3 నాగా దూరం వచ్చింది రేడు. ఇదర్ 9 9 విజయవంతంగా 9 ఇచ్చుడు. కాదే పేరు ఉండాలి 5-11 కాదన్న ఎంత 8 ఇది 9 కదా. 8 ఫీట్ల 10 ఇంచులు. ఇంత దూరం వచ్చిందన్న కాదు ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ లా ఫస్ట్ నేనే ఉన్నా. డుంబలు నూకోరు మంచిగా. ఇగో నేను ఏమనుకున్నా అంటే లాస్ట్ అయితే రావద్దు అనుకున్నా, బట్ లాస్ట్ అయితే రాలి సార్లకు. ఫస్ట్ వచ్చినావు చాలు మరి ఫస్ట్ కూడా రావద్దు అనుకో నువ్వు. అనుకోను అట్లా లాస్ట్ రావద్దు అనుకున్నా అంతే. గో టమాటాలు పచ్చిమిరపకాయలు బెండిమిరపకాయలు కూరగాయలు వచ్చినవంటే వదిలే వచ్చిన రాయి నువ్వు వచ్చిన అల్లా ఇక నువ్వు వచ్చినవంటే వదిలే నువ్వు వచ్చిన అల్లా రాయి
వాడు స్టేట్ వెయిట్ నాలుగు నుంచి కానీ లోపలికి వచ్చిండ్రా. నాకు పాయింట్ వచ్చింది 3 పాయింట్లు. సో ఫైనల్ గా మళ్ళీ లూజర్స్ వచ్చేసి డుమ్గా తోడుగా నేనైతే వచ్చేసిన. మళ్ళీ వద్దాం మనం ట్రై చేద్దాం. అరే కార్ నడపరా ఈ లెవెల్కి. కూర ఇటు పోయింది. అదే అంటున్నా. చెప్పు ఏమో చెప్తా అంటావు. ఇప్పుడైతే టైసన్ గారిని ఓడిపోయినాం కాబట్టి పనిష్మెంట్ కింద మనం ఓమ్ని అయితే అటు సైడ్ నూకుతున్నాం. అక్కడ నుంచి నూకుదామని ట్రై చేసినా కానీ ఎత్తురుగాడు ఉంది, అస్సలు జరుగుతలేదు. ఎటువంటి దీన్ని నూకింది లెక్క అని చెప్పేసి వాళ్ళని ఒప్పించుకొని ఇడికి అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు అడికి పోదాం. ఇక అద్దం పట్టిన ఒక కూర అద్దం పలుతుంది. దీని మీద ఒక కాలుతో ఎత్తున్నాం. మెల్ల కాలు మొత్తం బయట పెట్టు కాళ్ళు. ఏ కండక్టర్ అరే, నువ్వు దీంట్లో కండక్టర్ అరే చూడరా. స్పీడ్ స్పీడ్ అందుకుంటే ఇడిసే పెట్టకియా కదలదిగా మరి అయిపోతే. అంతే ఇక ఏమైంది? ఆ 3 దాకా పోతా అన్నారు, ఈయన చెప్పన్నారు. ఏమైందా? మేమేమో అడ్వెంచర్ వాళ్ళము, మీ అడ్వెంచర్ ఏదే ఇట్లా. అంతే ఇక. గ్యాస్ మొన్న మేము ఈ ట్రాక్టర్తో కొంచెం వర్క్ ఉంటే చేసినాము. ఆయన ఏం చేసినామంటే ఇలాంటిది ఒక లాక్ ఉంటుంది కదా, ఈ లాక్ వచ్చేసి ఓడగొట్టినాం. ఏది దొరకక లాస్ట్కి ఒక కట్టెపుల్లతో దీన్ని సెట్ చేస్తున్నాం. సెట్ అయింది, కట్టెపుల్ల సెట్ చేసినాం దీన్ని లాక్ టైంలో. పెట్టు జల్దీ. ఇది ఒకటి సెట్ చేస్తే చిన్న అయిపోతుంది. ఏ క్యాటు బజ్జీలో బిజ్జీలో తెచ్చుకొని తింటా కదా. అంటే గుర్తుకొచ్చింది చెప్తుంటా. ఇలా ఎట్లాగో మనోళ్ళు ఎవరు రాలే. శేఖర్ నూనె ఉన్నాం. వెళ్ళి అల్లకెళ్ళి ఒక 2 చేపలు తీసి వండుకున్నాం. ఏం చెప్తావు? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. వచ్చిందనుకో వేసుకుంటాడు. ఏ శేఖర్ తింటావుగా తిందాం తింటా అబ్బాయి. తిందాం ఏం ఏమేమి చేస్తున్నావురా నువ్వు? ఇన్ కేస్ పట్టినాడు అడిగిండు అనుకో చెప్దాం. కాదు కవర్ కింది పోయినాయి వాటర్, అటేటో పోయినోలే అని చెప్దాం. లోపలికి పోవచ్చు అని చెప్దాం. సో ఇదైతే ప్లాన్ అయితే చేసినాం. మరి పట్టుకొని దూరం పోవాలి. మరి గిన్నె కాల్చుకుందాం. మళ్ళీ వస్తే సడన్ మంట పెట్టి ఉన్నదిగా అలా మంట పెట్టి ఉంది సడన్ గా వస్తే వస్తే వచ్చిందనుకో ఎట్లా. అందుకే రాడు అన్న వెయిటింగ్ పని మీద బిజీగా ఉన్నాడు. ఇప్పుడు రాడు సరే మంట పెట్టినా ఇవరక చెత్త దాన్ని పెట్టామా అడిగింది అనుకో ఏం చేస్తుర్రా. నీకు ఫోన్ చేసి అడిగింది అనుకో ఏం చేస్తురా అని. అన్న చిన్న కాదు మధ్యలో ఫోన్ చేసి అడిగింది అనుకో, అన్న చిన్న బయట ఉండే పని ఇట్లా పని ఉంది పోయి వస్తామని చెప్పు. నువ్వు పోయిరేమో అనుకుంటాడు, ఇంకా లైట్ తీసుకుంటాడు. ఓకేనా? ఓకే సరే. ఇప్పుడు వచ్చేసి మెల్లగా మనం ఒక దగ్గర చేపలు వేసినాం కదా వీడియో కోసం, దాంట్లోకి ఎంచలు 2 అందాం. ఆయన తలకెళ్ళి కాల్చుకొని మంచి కొట్టి తిన్నాం అనుకో. కామెడీ ఏ కూర అన్నది చెప్పకూరి వాళ్ళు చెప్పిరా అనుకో కథ వేరే అవుతుంది. ఈ చేపలేవే ఈ రౌదేశం కాడ అంత మంచిగా ఉంది, ఎట్లా పడదాము? అలా దిగాను నేను. గిన్నెలు ఎక్కడ దొరుకుతాయి? దొరకదు కొరమాట. మనం ఎండకాయలు పట్టిన వేసినావా? జాలి ఉంది, ఆ జాలి పట్టుకురా. పెద్దది పడదాం, దాని మస్తు పెద్దగా ఉన్నాయి. సో ఇప్పుడు పట్టడానికి కోసం అయితే జాలి కావాలి. చేతులతో దొరుకుతుందా అంటే ఆల్మోస్ట్ నా మెడదాకా అయితే ఉంటాయి నీళ్ళు, దాంట్లో దొరకది కొర్రమట ఫాస్ట్ దొరుకుతుంది కదా. మెల్లగా వచ్చేసి జాలితోనైతే నప్పతిగా పట్టేద్దాం దాన్ని. మనోడు జాలి తీసుకురాగానే పట్టి కథం చేద్దాం. ఎడుంది జాలి నప్పతిగా పడతా కొంచెం కదా అన్నొత్తాడు. అన్న రాడు ఇప్పుడు, టైం పడుతుందట. ఇటు దింపు. అబ్బా తప్పించుకుంటాను. అబ్బా కట్టొచ్చింది. పట్టు మెల్ల అన్న రాగాలి. ఇంత అన్నం చూడు వస్తే వట్టి పడుతున్నామని చెప్పాలి.
మీకు వచ్చింది పడ్డది గాయ్. ఇప్పుడు మనం చేపనైతే పచ్చగా చేసేసాం. ఇప్పుడు మెల్ల దీన్ని క్లీన్ చేస్తున్నాం. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసింది అంటారుగా. మనం దొంగతనంగా చేప కాసుకుందామంటే ఈ వెదర్ వచ్చేసి ఘోరంగా అయ్యా ఓ ఏం కొట్టులేదు వాన ఇచ్చాలి ఇల్లు కూడా ఎట్లా వచ్చినాయో అనిపిస్తుంది. అయ్యా బానా బాయ్ బాయ్ బాన రమ్మంటే రావాలంటే వచ్చింది. పొద్దుగానే వాడిన వాన దేవుడా ఒక్కసారి నొచ్చిపో అన్నది ఘోరంగా కొడుతుంది వాన. అనుకున్నదోటి అయ్యిందోటి కూడా వాన కొట్టింది ఘోరంగా అంటే ఘోరంగా. మా కాస్ట్యూమ్ చూడొచ్చు, రెయిన్ కవర్ అయితే వేసుకున్నాం. ఇక్కడ చూడు వెనక ఎక్కువ మొత్తం నీళ్ళే. ఒక పేపర్ అయినా సరే కాల్చుకొని అయితే అప్పది పచ్చిగున్నదని తినాలి మేము. అప్పటి నుంచి అదే అంటుండు, పచ్చిగున్నా సరే అంటుండు. ఇక అది వాన పొట్టు కూడా పడ్డది వాన. ఇగో వానలైనా తనలాడుతున్నాం అంటుకుంటలేదు. ఇది ఒకటి అది ఎట్టి పడితే అన్న రాందే నయమైంది కదా. దగ్గర ఒక అర్ధగంట సేపు అవుతుంది కట్టెలతో తనలాడి అటు ఇటు చిన్నగా అయితే మంట అయితే లేపేసినాం. ఇక దీని మీద చిన్నగా కాల్చుకోవాలి. ఇంక కట్టెలు తెద్దాం అనుకున్నాం కానీ అన్నీ పచ్చిగా ఉన్నాయి. వండుకుంటే లేదో మళ్ళీ దానికి ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఉన్నవాడితోనైతే కాలుతుంది నాకు తెలిసి. అన్న వచ్చే సమయం అయితే ఆసనమైంది. ఇప్పుడే ఘోరంగా వాన కొట్టి వెలిసింది కదా, ఆల్రెడీ మీకు తెలుసు కావచ్చు. ఇప్పుడు వచ్చేసి అన్న తేలకుండా దొంగతనంగా చేపనైతే కాల్చుక తింటున్నాం. అన్న వచ్చే వరకు ఇక్కడ బొక్క కూడా మిగలకుండా తినేసేయాలి, అదే మా ప్లాను. ఇన్ కేసు ఒకవేళ అన్న వచ్చిండు అనుకో ఇది ఎట్లా రియాక్ట్ అవుతాడు తెలియదు, బట్ ఏమన్నా కానీ ఇక తిందాం. నువ్వు వేసేయి. దగ్గర ఒక అర్ధగంట సేపు పట్టింది మంట పెట్టనీకి. ఈ ముగ్గురు 3 మేకల ముత్తాలకి ఒక ముత్తడైతే రాబోతుంది, 4వ ముత్త. దారా కొండి కదా. ఏం చెప్తున్నావురా? ఇగో ఇది ఇట్లా అన్నది తెలిసింది అనుకో కోస్తా నిన్ను. ఇంతకుముందుకే ఫోన్ చేసిండా? అన్నది వెళ్ళకుండా అలకెళ్ళి పట్టుకొని వచ్చి మెయిన్ దీనికి హెడ్ ఎవడంటే వీడే. నేను ఇప్పుడు వచ్చా అన్నకు ఫోన్ చెప్తా. నేను ఏమైనా చేసుకో, పేరే చెప్తాం. తలకాయ నీకు ముక్కిస్తా అంటే లేకపోతే ఫోన్ చేస్తాం. మరి ముక్కిస్తాం. ఓకే కలిసిపోయిండు. అదొకటి ఎడిటింగ్ లెస్కాను కాసుకున్నది అన్న వచ్చే వరకు. అసలు పెట్టింది చల్లగా ఉన్నప్పుడు. ఒకవేళ టేస్ట్ మంచిగా ఆపోయింది అనుకో నేను సైడ్ పోతా. సైడ్ పోయి అన్నకు ఫోన్ చేసి చెప్తా. అంత సినిమాలే ఆల్రెడీ నాకు ఒక ముక్కిస్తా నేను చెప్పాను. ఇట్లా ఎడిటింగ్ లా కట్ చేపిస్తా. ఎడిటింగ్ చేసేది నేనే, నువ్వు నేను చేస్తా. చూద్దాం. నేను అట్లే పెడతా. ఒకవేళ మధ్యలో అయిపోయింది అనుకో నేను ఫోన్ చేస్తాను. నిజంగా నువ్వు ఎక్కువ కథలు పడితే ఫుటేజ్ పోదు. డిలీట్ చేస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తా. మరి నేను ఇప్పుడే చూడు ఇప్పుడు ఎట్లా అందరం తినటోళ్ళే ఉన్నాం. ఫోన్ బంద్ చేయవా? రికార్డ్ అయితే ఫోన్ ఇస్తావు. ఆయన ఎందుకు అసలు ఎందుకు రమ్మన్నారు? చెప్పొద్దు అంటే ఫోన్ చేసి రప్పించిండు. పాపం తింటాడేమో పాపం అనుకోండి ఎట్లా చేస్తుండు. గోసోలు ఉన్నాడని ఏదో ఇట్లా ముక్క వాడదామంటే వీళ్ళు ఏం అయింది మరి ఫోటో పెట్టాలి తప్పన ఎవరికి అన్నకు వీళ్ళు ఏమో చేసేటట్టున్నారు. వీళ్ళు చేసి నన్ను కూడా పార్టిసిపేట్ చేపిస్తారు. మంచిగా ఉంటే తలకే తిను, అవసరం లేదు నాకు. ముక్కనే కావాలి.
ఆల్మోస్ట్ చేప వచ్చేసి మంచిగా ప్రాపర్గా అయితే కాల్చుకున్నాం. అరే ఒక పని చేయి, లోపలి పోయి ఉప్పు కారం ఒక చిన్న ప్లేట్ తీసుకురాపో. ఓకే గైస్ నేను చెప్పిన అంటే రాని వద్దని చెప్పాను నేను ఫోన్ చేయకుండా ఫోన్ చేసిన అవలగాడు పొడ దించి పెట్టిండు అనుకో. రాకముందు దీన్ని పెట్టు చేద్దాం ముత్తుకొని తిందాం టేస్ట్ చూద్దాం. దీన్ని పెట్టు ఏమన్నా రాంతి వాడు మళ్ళా తిన్నది అనుమానం వస్తుంది. వాడి వీడికి అనుమానం వానికి ఇంత ఇవ్వాలి తలకే వానికి తలకే ముట్టుకంటే ఇచ్చి వాడు మన దాంట్లో కాల్చి నాకు సంబంధం లేదు. అని పిలిచినాం కానీ మనకి కాటేసేటట్టున్నాడు. గ్రూప్ లో పెడతాం అన్నమాట. ఇక నమ్మబుద్ధి అవుతాం మళ్ళీ మళ్ళీ ఆ తలకాయ ఇచ్చేయ్. ఎప్పుడన్నా మళ్ళా ఏ ఓన్తిగా అయిపోయా. ఇప్పుడు వచ్చా దూరం ఎటన్నా పెట్టు ఏమన్నా వాయిందా జిట్టు తగులుతుంది. అబ్బా ఉంటావా పీక్తావా? వేరే లెవెల్ వస్తుందా? ఏదేమైనా గాయస్ అబ్బా కొర్రమాటనే ఎంతైనా ఉందిగా నీకు ఇచ్చడే ఎక్కువ, నువ్వు దానికి వంకాల పెట్టకు. నువ్వు ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. గేమ్ అయితే భలే వచ్చింది. దానికంటే పనిష్మెంట్ అయితే ఇంకా ఘోరంగా వచ్చింది. జింగ ఈరోజు కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ టైం ఏదైనా వచ్చినప్పుడు కంపల్సరీ చూసుకుంటాం. కాంప్రమైజ్ అని ఏం లేదు, ఉడుతున్న కంపల్సరీ పనిష్మెంట్ ఉండాలి. ఒక రకంగా వాడు ఉన్నది కరెక్టే అనుకోవచ్చు. మాకు ఒక చిన్న పని ఉందని టైసన్ గారు నేను కూరగాడు వేయించే వరకు మడత కాజగాల శాపం తీసుకొని తిన్నారు. ఏమున్నారు నీకు ఇస్తాను మాస్ పార్టీ అవుతావు. ఇది పెద్ద ఎలుక తయారైంది. ఇది కోట్లలో అంటే గల శాపం కూడా ఉనిస్తారు. సాయంత్రం బిస్కెట్ తింటుండు మళ్ళీ కానీ తిన్నీకైనా ఉన్నాయి అవి. ప్లానింగ్ ఇచ్చిండు పడదామని. మరి అట్లా ఉంటుంది. మరి నేను వద్దు అనేది అంటే పాయింట్ వద్దా నీకు? లేక లేక మూడైంది ఇప్పుడు అంతేగా. కొత్తున్నావు మెల్లమెల్ల నా దగ్గర కొత్తున్నావుగా సింగిల్ అది పెట్టి మూడైంది. ఈ గేమ్స్ వచ్చేసి 11 కంప్లీటెడ్ అయిపోయినాయి. ఇవి 100 ఎప్పుడు కావాలి మనం కరెక్ట్ అయితే ఇది వరకు 15-20 అవ్వ కావచ్చు. మా మధ్యలో గ్యాప్ తీసుకొని కూరగాడు వస్తాడేమో అని నేను వచ్చి వారం రోజులు అవుతుంది. ఒకటే గేమ్ ఆడారు టైసన్గా 10 ఆడినావు. నువ్వు ఒకటి మిస్ అయినట్టుంది. ఎప్పుడు మిస్ అయినా నాయి 11. మన అయితే పర్ఫెక్ట్ ఉంటాయి. 100కి 100 ఆడతాం కావచ్చు మనం. మన వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ 2 మడత కాదు నాకు 2 పడతాయి. అంటే నెక్స్ట్ గేమ్ ఆడ ఆయనతో ఒక పాయింట్ నాకు వచ్చింది అనుకో. కొట్లంగా లేదు సింగడ 11. సో ఫైనల్ ఇది గైస్ ఇప్పుడున్న స్కోర్ బోర్డు. దీని ప్రకారం ఇప్పుడు లీడ్లో ఉన్నదైతే క్యాటగాడు మనకి ఆల్మోస్ట్ టక్కర్ చేయడానికి వీడైతే వస్తుండే జింగడ. మరి తప్పు రాసినావు. పాకోండు 10 నీ కూడా 12. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఏం ఛాలెంజ్ వస్తుందని చెప్పేసి కొద్దిగా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఆ డబ్బా తీసుకొని ఇట్లా ఊపేటప్పుడు ప్రతిసారి మాకు తెలియని ఏదో టెన్షన్, ఏ గేమ్ వస్తుందో ఏం ఛాలెంజ్ వస్తుందో అని చెప్పేసి. కానీ అది పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.